తెలుగు 7 గోవా ఛానల్. ప్రెసెంట్ మనం అయితే మంచి బీచ్ అయితే చూస్తున్నాం కదా. అంతేకాకుండా మన తెలుగు నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు గోవాలో అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు, గోవా ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి ఇగో ఫ్యామిలీ ఇక్కడ. హాయ్ అన్నా. హాయ్ బ్రదర్. హాయ్ అమ్మా. హాయ్ హాయ్ అండి. నమస్కారం. తెలుగు వాళ్ళంటేనే ఆ ఎంజాయ్మెంట్ భలే ఉంటుంది అన్న. మీ పేరేంటి? నా పేరు హరి అండి. ఓకే. నేను గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్వార్లో ఉంటున్నా అండి. ఓకే. గోవా బార్డర్. అవును. ఓకే. మేము పిల్లల్ని ఇయర్లీ 2 times తీసుకొస్తాం ఇక్కడికి. ఓకే. ఇది ఎంజాయ్మెంట్ కోసం. ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్లు ఉంటుంది కదా. 120 కిలోమీటర్ అరౌండ్ అండి మాకు. ఓకే. పిల్లలకి బాగా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఇక్కడ. సో దానివల్ల ఇయర్లీ 2 times తీసుకొస్తాం పిల్లల్ని. ఓకే. ఏంటన్నా ఇక్కడ జాబా? నేను కార్వార్ నేవల్ బస్సుల దగ్గర ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ జాబ్ చేస్తున్నాను, మెకానికల్ మేనేజర్గా. ఓకే. ఓకే. సో పెళ్ళి అక్కడ చేసుకుని ఇక్కడికి వచ్చేసారు. ఎస్, ఇక్కడ జాబ్ చేస్తాం ప్రైవేట్ కంపెనీ. ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే. సూపర్. ఎలా ఉంటదన్న? మన తెలుగు వాళ్ళు ఉంటారా అక్కడ? తెలుగులో ఉంటారు, చాలా మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు. మన తెలుగు అసోసియేషన్ ఉంటుంది అక్కడ. ఓకే. నేవల్ బేస్ వాళ్ళండి. ఓకే. ఉగాదికి ఎవ్రీ ఇయర్ మనకి ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఓ సూపర్. గ్యాదరింగ్. అయితే తెలుగు వాళ్ళని దూరం ఏం లేరు, పక్కనే అందరూ. ఉన్నాం. ఓ సూపర్. బట్ మనం మిస్ అయ్యాను అనుకుంటాం కానీ బట్ మనం తెలుగు మిస్ అవ్వట్లేదు. అంతే. ఎక్కడ కూడా మనలు ఉంటున్నారు. అంతే. సూపర్. బట్ మనం మిస్ అవుతున్నాం అనుకుంటాం కదా. అవునవును. బట్ ఇక్కడ మనం కలిసినప్పుడు హ్యాపీనెస్ బాగుంటుంది. హ్యాపీనెస్ బాగుంటది. అవును. ఇక్కడే చదువుతున్నారా పిల్లలు? ఓకే. పిల్లల్ని నేను కన్నడ మీడియం జాయిన్ చేశానండి, ఇంగ్లీష్ మీడియం, నాట్ సిబిఎస్. బికాస్ ఎందుకంటే తెలుగు కన్నడ నీరెస్ట్ వర్డ్స్. ఓకే. సో దానివల్ల పిల్లల్ని కన్నడ జాయిన్ చేశాను, ఇంగ్లీష్ మీడియం. కొంకణి వచ్చా? కొంకణి వచ్చినాయి. వచ్చా? ఓకే. కొంకణి మాట్లాడదాం. అడుగు, నాకు కొంకణిలో ఏదో ఒకటి అడుగు. అది హిందీ. కొంకణియేనా? ఓకే. నా మై నేమ్ ఇస్ ఆదిత్య. ఇంకా నీకు డాన్స్ కాదు, మంచిగా తెలుగులో మాట్లాడదాము. నీ పేరేంటి? విషిత. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th అయిపోయి 7th ఇప్పుడు. 7th. మొత్తం గోవాలోనేనా స్టడీయింగ్? సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. సెకండ్ నుంచి. ఓకే. ఏంటి మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తావా ఇక్కడ? 2 o'clock. 2 o'clock. బాగుందా? 2 o'clock ఇంటికి వచ్చేయడం బాగుంటుందా, లేకపోతే మన ఊర్లో లాగా సాయంత్రం 6 వరకు అది బాగుందా? ఆడే బాగుందా? ఈడంతా కదే. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారా స్కూల్లో? ఓకే. బాగా మాట్లాడుతూ ఉంటావా? ఓకే. ఇద్దరు ముగ్గురేనా? మనకి కొంకణి వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ బాగుంటుందా, లేకపోతే తెలుగు వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ బాగుంటుందా? తెలుగు వాళ్ళతోనేనా? ఓకే. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వచ్చి నీకు? తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, హిందీ, కొంకణి సగం వచ్చు, తమిళ్ 3 words వచ్చు. అంతే. తమిళ్ 3 words ఏంటి எனக்கு தெரியுமா? వనకం, హెంగ్, వాంగ్. ఈ 3 వచ్చు. వనకం అంటే ఇలా వనకడం ఆ చలికి. అంటే నమస్కారం. ఓకే. వాంగ్ అంటే రండి. ఓకే. హెంగ్ అంటే ఎలా, ఎక్కడనా? ఓకే. ఈ 3 అయితే బాగా నేర్చుకున్నావు. అయితే నెక్స్ట్ నేను తమిళ్ నేర్చుకుని నీతో మాట్లాడతానా. ఖోఖో ఆడతావు నువ్వు? స్పోర్ట్స్ ఎక్కువ ఆడతావా? ఓకే. లాంగ్ జంప్ అవన్నీ ఆడతావా? ఓకే. ఏంటి నువ్వు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడతావని తెలిసింది, ఆడావా నువ్వు? ఓకే. ఏమేమి ఆడతావు స్పోర్ట్స్ లో? నీకు బాగా ఇంట్రెస్ట్? ఖోఖో, లాంగ్ జంప్ అన్ని. ఓకే. లేడీ ఫైటర్ అవుతావా? అవ్వాలి. ఓకేనా? స్టడీస్ తో పాటు స్పోర్ట్స్ అవి కూడా అవ్వాలి. సరే. మరి మన తమ్ముడా మంచి యాక్టివ్ గా ఉంటాడా? ఏంది నీ పేరేంది? సిద్ధార్థ అభిమన్యు రుతిక్ రెడ్డియా? అయితే మనం అంతా ఒకటే. ఓకే. ఏంది నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. మొత్తం ఇక్కడేనా ఫస్ట్ నుంచి? అవును, ఇక్కడే. ఓకే. ఎలా ఉంటది ఇక్కడ క్లైమేట్ గట్టా? బాగుంటదా? ఫ్రెండ్స్ ఉన్నారా? కొంకణి ఫ్రెండ్సా, తెలుగు ఫ్రెండ్సా? తెలుగు వాళ్ళేనా? ఓకే. బాగా మాట్లాడుతూ ఉంటావా వాళ్ళతో? సినిమాలు చూస్తుంటావా? ఏం సినిమా చూసావు రీసెంట్ గా? ప్రభాసా? కల్కి చూసావా? ఓకే. పుష్ప కూడా చూసావంట కదా? పుష్ప 2 చూసావా? ఏదో ఒకసారి తగ్గేదేలే అను. తగ్గకు, కొంచెం పెంచాలి, ఇంకా లావు అవ్వాలి. నువ్వు ఏం తినట్లేదు అనుకుంటా.
ఓకే, లాంగ్వేజ్ ఏ వచ్చు నీకు చెప్పు. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, కొంకణి. ఓకే, ఇంతే. ఏంద్రా ఇన్ని లాంగ్వేజ్ వచ్చా నీకు? సరే మరి బాగా చదువుకో మరి, ఓకేనా? సరే. స్పోర్ట్స్ ఏమేమి వచ్చు? స్పోర్ట్స్ కబడ్డీ, లాంగ్ జంప్, హై జంప్, జావలింగ్, రన్నింగ్. జావలిన్ 19 మీటర్స్ వేస్తావా నువ్వు? 19-20. ఓకే, అయితే మన ముగ్గురు రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, అక్కడి నుంచి అక్కడ వరకు ఎవరు ఫస్ట్ వస్తారు, ఓకేనా? సరే అయితే. ఓకే, నీ గురించి నాన్నగారు బాగా చెప్తున్నారు. సరే ఏంటి చెప్పండి, మీ పిల్లల్ని భలే చదివిస్తున్నారు, లాంగ్వేజ్ కూడా బాగా వచ్చు. బాబు అంటే జావలిన్ లో వాటి స్టిక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్స్ ఉంటాయండి. 2.4 అంటే వెయిట్స్. ఓకే, నెక్స్ట్ 2 అంటే లెన్స్ ఉంటాయి. ఓకే, 400 grams, 600 grams, ఓకే, 800 grams. ఆ డిఫరెంట్ టైప్ స్టిక్స్ ఉంటాయి, జావలిన్ స్టిక్స్. కిడ్స్ కి 400 grams స్టిక్స్. ఓకే, 2.2 మీటర్ లెంత్ ఉంటుంది. నెక్స్ట్ 600 grams లేడీస్ కి, ఓకే, పెద్దోళ్ళకి. 800 grams పెద్దోళ్ళకి, జెంట్స్ కి. ఓకే, ఓకే, ఈ అండర్ 9 లో 400 grams స్టిక్ 23 మీటర్ హైస్ట్. ఓకే, మన ఇండియా రికార్డు. ఇప్పుడు మనోడు 19 మీటర్ వేస్తాడు. 19. ఏంటి మీరు నేవీ దగ్గర ఉండడం వల్ల మనకి వీళ్ళకి అన్ని రావాలని నేర్పిస్తున్నారా? లేదు, ఇక్కడ స్కూల్స్ అలాంటివి. మెయిన్ మనకి స్పోర్ట్స్ ప్రిపేర్ చేస్తారు మెయిన్. ఓకే, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయండి. అలాగే ఉండాలి మనకి. ఎప్పుడైనా మన ఇప్పుడు మనం ఎలా అయితే అవ్వాలనుకున్నామో మన పిల్లలు మనకన్నా డబల్ ఉండాలనుకుంటున్నాం. స్విమ్మింగ్ లో సూపరా? సూపర్. నాతో స్విమ్ చేస్తావు నువ్వు? ఎంతలో ఇలా వెళ్ళాను అనుకో అక్కడే పడిపోతా, అక్కడ వరకు వెళ్ళలేను, నాకు రాదు. బ్యాక్ స్విమ్మింగ్ అన్ని చేస్తాడా? ఇద్దరు చేస్తారు స్విమ్మింగ్ లో. ఓ సూపర్. స్కూబా డ్రైవింగ్ అన్ని. నెక్స్ట్ ట్రెక్కింగ్ కూడా అండి. మేము 14 కిలోమీటర్ చేసాము. ఓకే, 3.5 hours లో. 14 కిలోమీటర్ అప్ అండ్ డౌన్. ఓకే, 3.5 hours లో చేసాం. సూపర్. ట్రెక్కింగ్ పిల్లలతో. అవునా? నాకు ఏమర్థమైందంటే కొంతమంది ఫ్యామిలీ స్టోరీస్ కొంతమందిని ఇన్స్పైర్ చేస్తాయి. నాకు తెలిసి ఈ స్టోరీలో మీ పిల్లల వల్ల చాలా పిల్లలకి ఇన్స్పైర్ అవుతారు. వీళ్ళకి 5 లాంగ్వేజ్ అంటే నాకు గట్టిగా కొడితే లైట్ గా అయింది, ఇంగ్లీషు, తెలుగు వచ్చు 3 అంతే. వీళ్ళకి ఇప్పుడు 5 లాంగ్వేజ్. అలాగే ప్రతి స్పోర్ట్స్ లో సూపర్. ఆల్ ది బెస్ట్. ఓకే, ఫ్యూచర్ లో మంచి పొజిషన్ కావాలా? కూడా మేము విలేజ్ తీసుకున్నాం అండి. ఒక అమ్మదాలని చిన్న విలేజ్ అది. ఓకే, సో అక్కడ చిన్న టాబ్లెట్ దొరకదు, అంత రిమోట్ ఏరియా. పవర్ పోతే 5 days దగ్గర రాదు. బట్ ఏం చూసుకున్నా అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం. ఓకే, అంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ పెట్టామనుకోండి, వాళ్ళు జైల్ లైఫ్ ఉంటుంది. అవునవును. 1000 square feet ఉంటున్నారు. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ కూడా నేరో ఉంటుంది. ఓకే, రావడం వల్ల బ్రాడ్ గా ఉంటుంది మైండ్ సెట్. ప్లస్ ఆ చెట్టు పేరు ఏంటి, ఆ పక్షి పేరు ఏంటి, పాలు ఎలా వస్తున్నాయి. ప్లస్ మా ఇంట్లో అగ్రికల్చర్ చేపించి పిల్లల చేత వడ్లు గానీ, మన ఇవి ఉంటాయి కదా మన కూరగాయలు గానీ, అవి ఫార్మేషన్ చేపిస్తాం. ఓకే, ఎనిమల్స్ ని గానీ, కోళ్ళు గానీ. ఓకే, మళ్ళీ ఎట్లా పాలు ఇస్తాయి పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్. బేసిక్ ఎవ్రీ వీక్ సండే హాఫ్ డే తీసుకెళ్తాను విలేజ్లకి. ఓకే, అంటే ఆవు ఎలా ఇది చేస్తుంది, గేదెలు ఎలా ఉంటాయి. అవును, పిల్లలు ప్రతి ఎడ్యుకేషన్ చేపిస్తాను. సూపర్ సూపర్ సార్. మీలాంటి తల్లిదండ్రులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మేడం గారు. హాయ్ అండి. మీరు ఎక్కడి నుంచి? నెల్లూరేనా? మీది నెల్లూరే, అందుకని మీకు బీచ్లు పెద్ద ఇదే ఉండదు. లేదు, నెల్లూరు కాదు, అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఓకే, ఓకే. ఓకే, ఏంటి లవ్ మ్యారేజా అరేంజ్డా? లేదు లేదు, అరేంజ్డేనా? ఓకే. ఎలా ఇక్కడ ఎలా ఉంది గోవా లైఫ్? బాగుందా? ఓకే, మీకు గోవా ఫుడ్ ఇష్టమా లేకపోతే మీరు వండుకుని మన ఆంధ్ర ఫుడ్? ఏం నచ్చదా? ఓకే, మన ఫుడ్ బాగుంటది. ఏం తింటారు ఎక్కువ బాగా ఇష్టంగా? చేపలు బాగా తింటారా? ఓకే, పిల్లలు ముగ్గురు తింటారా? ఓకే, అవును, పొల్యూట్ ఉండదు, మనకి మంచిగా దొరుకుద్ది. ఓకే, సూపర్ అండి. చేపల పులుసులు అయితే బాగా వండుతారు. ఓకే, ఇంకా మీరు మన ఊరిని ఎలా ఏం మిస్ అవుతున్నారు అసలు గోవాలో? మెయిన్ సారీస్ అవి బాగా మిస్ అవుతున్నాము, అక్కడ ఇక్కడ దొరకవు మనకి. అవునవును, చాలా వరకు అన్ని ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటూ ఉంటాము. అదొకటి బాగా. ఈ పచ్చళ్ళు అవి పచ్చళ్ళు అన్ని ట్రాన్స్పోర్ట్ లోనే వస్తాయి మాకు. ఓకే, ఈ పిండి ఉడియాలు అవన్నీ పంపిస్తారా? అన్ని పంపిస్తారు. ఓకే, ఎందుకంటే మనకి
ఇక్కడ క్లైమేట్ ఎంత బాగున్నా ఆ రుచులు అనే తగలకపోతే మనకి ఇది ఉండదు. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు, లేడీ ఫ్రెండ్స్? తెలుగు వాళ్ళే ఉన్నారు, కలుస్తూ ఉంటాం ఒక 2-3 డేస్ కి అలా ఒకసారి. ఓకే, టైం పాస్ అయిపోతుంది. టైం పాస్. అండ్ కర్ణాటక వాళ్ళు కూడా ఓకే బాగుంటారు. సీరియల్స్ బాగా చూస్తుంటారా? లేదు, తక్కువ చూడడం. తక్కువ. ఓకే, హౌస్ వైఫే మీరు? ఓకే, ఇంకా గోవాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 2020లో వచ్చాం, 5 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఓకే, 6 అదే తను వచ్చి 6 years, మేము వచ్చి 5 years. 5 years. ఓకే, బాగుంది. ఇంకొక 8 years ఉండాలి అనుకుంటున్నాం. అవునా? ఓకే, బాబుది 10th చేసుకొని ఓకే స్టడీ అయ్యాక అప్పుడు వెళ్దాము అని. ఓకే, మీరు చెప్పండి, పిల్లలకి అన్ని లాంగ్వేజ్ వచ్చు, మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? నాకు కన్నడ అయితే రాదు, ఇంగ్లీష్ ఈవెన్ గా బాగా మాట్లాడతాను, తెలుగు అంతే, రెండు వచ్చు. చాలే, బతకడానికి 2 చాలు మనకి. హిందీ అంటే ఓకే మేనేజ్ చేసుకోగలను, కన్నడ అర్థం అవుతుంది, ఇంగ్లీష్ ఓకే నేను బాగానే మాట్లాడతాను, తెలుగు ఓకే. మనకి వాళ్ళు ఉంటే చాలు మనకి, అంతే కదా? అంతే, ఎవరితోనే మాట్లాడడానికి వాళ్ళిద్దరినే యూజ్ చేసుకుంటాను. అవునా? ఓకే, నార్మల్ గా అయితే మనం మాట్లాడి అరే ఇదిరా అని పిల్లలు చెప్తాం. పిల్లలు మనకి చెప్తే అమ్మ ఇలా అంటమ్మా, అమ్మ ఇదంటమ్మా అనేది అదొక బాగుంటది. అవును. ఓకే, అర్థం అవుతుంది, తిరిగి చెప్పలేను, నేను ఇంగ్లీష్ లో చెప్పగలను ఏదైనా. తిరిగి కాదు, తిరిగి కన్నడలో అయితే అసలు చెప్పలేను. ఓకే, అలా లైట్ గా అయితే వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. ఓకే, అర్థం అవుతుంది. ఓకే, ఎలా ఉంది లొకేషన్స్ లో మీకు ఏ లొకేషన్ అంటే బాగా ఇష్టం? అవును, మీది బాగా చివరి కదా గోవాకి, అక్కడ ఎలా ఉంటది? బాగుంటది, చాలా విలేజ్ లాగా ఉంటది, బాగుంటదా? ఓకే, ఒక నెలకి ఒక్కోసారి అయినా వస్తుంటారా ఇక్కడికి? నెలకి కాదు, 6 months ఒకసారి అలా వస్తుంటాం. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడే వస్తాము. ఓకే, పిల్లలకి అలవాటు చేయరు ఈ కల్చర్. ఓకే, ఎక్కువ టెంపుల్. సరే, ఏంటి మరి ఇప్పుడు పిల్లలు ఎంత బాగా లాంగ్వేజ్ వచ్చు, ఫుల్ స్పోర్ట్స్, ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా చేశారా పిల్లల గురించి? నా ప్లాన్ ఏంటంటే పాపను వచ్చి తన్ని వెటనరీ డాక్టర్ చేద్దాం ప్లానింగ్. ఓకే, బాబుని అగ్రికల్చర్ ఇద్దరిని. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్ ఏంటంటే అప్కమింగ్ 20 years మనకి ఫుడ్ అనేది ఉండదు, సో అందరం టాబ్లెట్ తినాల్సి వస్తుంది, బి కాంప్లెక్స్. రైట్ నౌ ఆల్సో కొంతమంది విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటారు ఫుడ్ లేక. ఓకే, సో ఆ సిచ్యువేషన్ రాకూడదు మనకి, నా ఒపీనియన్. అందుకని ప్లానింగ్ ముందు పిల్లల్ని ప్రీ ప్లాన్ గా నేను ఇప్పటి నుంచే మైండ్ డైవర్ట్ చేస్తాను. ఓకే, మైండ్ ఎనిమల్స్ ఉంటాయి, కోళ్ళు ఇక్కడ. ఓకే, మొత్తం ఫార్మింగ్ అవన్నీ నేర్పిస్తున్నారు. ఈ బాబు అగ్రికల్చర్ తీసుకెళ్తాను నేను. మన ప్యాడీ ఊరినాటం ఎలా కలుపులు చేపిస్తుంటాను. అదే మనం రైతు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం, అందరు రైతుల కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళారు, మీరు ఈ స్థాయి నుంచి మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు. మ్యాండేటరీ. సూపర్. మనం ఇబ్బంది పడతాం. అవును, మనం ఇప్పుడు ఇక్కడ రైస్ పండదు, పండినా బాగోదు, మనం అక్కడి నుంచే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా మనం అన్నం తిన్నాము అంటే ఆ రైతుని గుర్తుపెట్టుకోవాలి. మీరు అలాంటి మీ అబ్బాయిని ఒక రైతుని చేస్తా అంటున్నారు, నాకు చాలా గ్రేట్ఫుల్ గా ఉంది. అగ్రికల్చర్ ప్లాన్ చేస్తున్నాం సార్. అమ్మాయిని వెటనరీ డాక్టర్, అగ్రికల్చర్. ఓకే, సూపర్. రెండు వ్యవసాయం ఉపయోగపడేదే మనిషికి. డాక్టర్ కావాలి అలా అని చెప్పి ఫార్మర్ కావాలి. నా ఫ్యూచర్ ఒక ఐడియా ఏంటంటే, నా సజెషన్ గవర్నమెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రైతు దగ్గర 20-30 ఎకరం పొలం ఉంది, అంటే నాటు రైతు రిచ్ పర్సన్, వాళ్ళంతా ల్యాండ్ ఐడిల్ గా పెట్టేస్తున్నారు. ఒక 2 years గవర్నమెంట్ చూసుకొని ఐడిల్ గా ఉంటే ఆ ల్యాండ్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఓకే, కంపల్సరీ దాంట్లో అగ్రికల్చర్ చేయాలి, ఫార్మేషన్ చేయాలి, భూమిని అలా ఉంచకుండా దాన్ని ఉపయోగించాలి అంటారు. ఓకే, లేదనుకోండి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, నా ఒపీనియన్. మీకు ఇక్కడ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ ఉంటదండి? వెల్ అండ్ గుడ్ అండి, వెల్ అండ్ గుడ్, చాలా బాగుంటుంది. సిస్టమేటిక్ ఉంటుంది ఇక్కడ. ఓకే, బెటర్ కంపేర్ టు అవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే, బెటర్ సిస్టమేటిక్. ఓకే, మెయిన్ పర్సన్ సిస్టమేటిక్ ఉంటాం మనం, పోలీసు కాదు, వెళ్ళే వ్యవస్థ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ వెళ్ళాలన్నా ఎలిమెంట్ అన్ని డాక్యుమెంట్స్ లైవ్ లో ఉంటాయి. ఓకే, ఇక్కడ వ్యవస్థ అయితే బాగుంటది, ట్రాఫిక్ వ్యవస్థ గట్ట. అంటే మనం కన్సెషన్ ఉంటాం ముందు. ఓకే, వాళ్ళకంటే మనసు ఆ మైండ్ సెట్ అయిపోతున్నాం. బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా మినిమం 2 హెల్మెట్లు మెయింటైన్ చేయాలి, బ్యాక్ పర్సన్ హెల్మెట్ మెయింటైన్ చేయాలి. ఓకే, ప్లస్ ఉన్న వెహికల్ డాక్యుమెంట్ కోర్సులు పెట్టుకుంటారు ఇక్కడ. ఓకే, సిస్టమేటిక్ బాగుంటది. ఓకే, పోలీస్ మనకి వాళ్ళు అనకూడదు, మనం అడాప్ట్ అవ్వాలి. అంతే కదా సార్, మనం జాగ్రత్తగా ఉంటేనే మన గురించి చెప్పేది. అవును, సూపర్ సార్, నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా మంచి విషయాలు అయితే తెలుసుకున్నాను మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ సన్స్ అలాగే డాటర్ గురించి. చాలా హ్యాపీగా ఉంది. మరిన్ని విషయాలు మళ్ళా నేను ఇంకోసారి వచ్చి కలిసి మంచిగా తింటూ మాట్లాడదాము. చూడండి, కంపల్సరీ వస్తానండి. తెలుగులో ఉంటారు. ఓకే,
అందరిని గ్యాదర్ చేద్దాము. ఓకే ఓకే, ఒక పాయింట్ లో అంటే ఉగాది ఎక్కువ గ్యాదర్ అవుతారు మన వాళ్ళంతా. తెలుగు అసోసియేషన్ ఉంటుంది కదండి. లేదంటే నేను చెబుతానండి, మన నేవీ వాళ్ళు తెలుగు ఉన్నారు, మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అందరం ఏదైనా మన పోలీస్ వ్యవస్థ, నేవీ, డాక్టర్, లాయర్ వీళ్ళని కలిస్తే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ వస్తుంది. మనం చూసి వాళ్ళ స్టోరీ విని మనం ఇన్స్పైర్ అవుతాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ అంటే పిల్లలకి ఇచ్చే శ్రద్ధ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే నేర్పండి. ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చూసేసాం, పిల్లల గురించి వినేసాం. ఇప్పుడు వీళ్ళు ఏం మార్చుకోవాలి, అలాగే గుడ్ క్వాలిటీస్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఓకే సార్, అసలు మేడం గారిలో ఏం మార్చుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు దేవుడు ఆమెకి అన్ని మంచి లక్షణాలు ఇచ్చాడు, పిల్లని గుడ్డు. బట్ నా కోరిక ఏంటంటే దేవుడు ఇంకోసారి కనిపిస్తే తన హైట్ ని 2 ఇంచులు పెంచాలని కోరుకుంటుంది దేవుడు. దేవుని కోరుకుంటారు తన హైట్ 2 ఇంచులు పెంచాలని చెప్పి. హిల్స్ ఏమనొచ్చు కదా, కొత్త హిల్స్ కొనివచ్చు కదా. కాస్ట్లీ హిల్స్ అంటే ఒక డ్రెస్ కి ఒక రకం తీసుకుంటే పర్లేదు, జీవితాంతం కొనాలంటే కష్టం. అది ఒక డ్రెస్ మ్యాచింగ్ కావాలంటున్నది. ఓకే, అది ఒక్కటి. మరి ఆవిడ మార్చుకోవాలంటే అవ్వదు కదా అది. అందుకని దేవుడిని అడుగుతున్నాను నేను. అందుకే దేవుడిని తర్వాత ఇప్పుడు ఈవిడ మార్చుకోవాలంటే చెప్పండి. ఈవిడ మార్చుకోవడం తన అన్ని క్వాలిటీస్ 100% వెల్ గుడ్. ఓకే, ఏం మార్చుకోకర్లే. మంచి క్వాలిటీ చెప్పమంటే ఏం చెప్తారు? తన థింకింగ్ అంత పాజిటివ్ ఉంటుంది. మా వాళ్ళని కానీ వాళ్ళని ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, నాట్ రైజ్ అప్ అంటూ. ఓకే, లైఫ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ప్రపంచకాన్ని బ్యాన్ చేశారు అన్నట్టు లైఫ్ నేను హ్యాపీ చెప్తున్నా కదా. అవునా? మా తరపు వాళ్ళని వాళ్ళ తరపు ఎవరైనా కానీ బాగుంటుంది. ఓకే, సినిమాలకు వెళ్తుంటారు మీరు? ఏ సినిమా చూసారు రీసెంట్గా? అంటే యాక్చువల్లీ థియేటర్లో సినిమాలు తక్కువ అండి. ఓకే, ఇప్పుడు మొబైల్ వచ్చేసాయి కదండి, ఆల్మోస్ట్ మోర్ దెన్ మొబైల్లోనే. బట్ మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే మూవీ రిలీజ్ అవుద్ది. ఓకే, అన్ని థియేటర్లో ఫ్రైడే ఉంటుంది, మా ఇంట్లో సాటర్డే రిలీజ్ అవుద్ది. ఎందుకంటే సండే హాలిడే కాబట్టి ఓకే, సాటర్డే నైట్ రిలీజ్ చేస్తాం సినిమాలు. ఓకే, అవునా? అది ఓటీటీ మూవీస్ ఉంటాయి కదా. సో కిడ్స్ మాత్రం ఓల్డ్ టైప్ మూవీస్ చూపిస్తాం. ఓకే, అంటే బిఫోర్ 30 years బ్యాక్, 25 years బ్యాక్. సూపర్. మీరు మైక్ ఇవ్వండి, మీరు కరెక్ట్ చెప్పలేదు. నెగిటివ్ ఉందో అడగండి. నెగిటివ్ మార్చుకోవాలండి. నెగిటివ్ లేదండి, చెప్పు, కరెక్ట్ చెప్పు. కరెక్ట్ గానే చెప్పండి. ఎందుకు హైట్ ప్రాబ్లం అంతే. అది కాదు, ఇంకా ఇప్పుడు నేను నెగిటివ్ చెప్పాను అనుకో, నాకు ఫ్యూచర్ రేపు పాజిటివ్ అని ఉంటుంది. నాకు ఇంటెలిజెంట్ ఫెలో నా లైఫ్ లో. చెప్పులే, అది అంటే యాక్చువల్లీ మా ఇంట్లో బౌల్స్ అన్ని పింగ్ అనేవి, పగల కొడితే బాగోదని స్టీల్ అనుకోండి. సో అది మళ్ళీ బట్ ఈ పింగ్ అనేయడం అలా కాదు, పింగ్ అనేయడం అలా కాదు. ఒకసారి బ్రోక్ అయింది అనుకోండి, ప్లస్ సో అలాంటి మా హార్ట్ అలాంటిది. ఓకే, మీ ఫ్యూచర్ అర్థమైపోతుంది. ఓకే, ఓకే, ఆయన మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి? మంచితనం ఏముంది? గుడ్ క్వాలిటీ. మంచితనం అంటే ఓకే, 2 ఫ్యామిలీస్ ని తను చెప్పినట్టు ఈక్వల్ గా చూస్తాడు. అటు అమ్మ వాళ్ళని కానీ సొంత, అంటే మేము రిలేటివ్స్ ఆల్రెడీ, బట్ పెళ్లికి ముందు తను మాకు తెలీదు, అంటే వాళ్ళకి మేము తెలుసు, బట్ వాళ్ళు మాకు తెలీదు. కానీ బాగా చూస్తాడు అమ్మ వాళ్ళని కానీ ఇటు అత్తయ్య వాళ్ళని కానీ, 4 members ని ఈక్వల్ గా చూసుకుంటాడు. బ్యాడ్ క్వాలిటీ అంటే ఏముంది? వినడు. ఫస్ట్ చెప్పింది స్లోగా చెప్తే వింటాడు. ఫస్ట్ చెప్పింది వినడు, ఏదైనా నాకు తెలుసులే అని వదిలేస్తాడు. తర్వాత స్లోగా చెప్తే వింటాడు. అదేదో ఫస్టే అర్థం చేసుకోవచ్చు కదా అని నేను అంటాను. అదొకటే. నా విషయంలో ఏ అబ్జెక్షన్స్ పెట్టాడు, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నేను చెప్పి నేను మర్చిపోతా. నాకు నా విషయంలో అయితే ఓకే, నాకు ఒక మంచి హస్బెండ్ అని నేను చెప్తాను. బట్ ఇది ఒక్కటే, చెప్పింది వినాలి ఫస్ట్ అని నేను అంట. రేజ్ అవ్వడం అలాంటి ఏమి ఉండవులే తనలో, కూల్ గానే ఉంటాడు. నేనే అరుస్తాను ఇంకా గట్టిగా. ఎలాగా ప్రపంచంలో అది ఒకటి ఉంటది, లేడీస్ చెప్పింది ఫస్ట్ వింటే అయిపోతది కదా అని అంటా నేను. మళ్ళీ రెండోసారి చెప్పించుకోవడం ఎందుకు అని. ఓకే, వినండి ఫస్ట్ అంటున్నారు మేడం గారు. తను చెప్పినట్టు నేను రెడీ మారడానికి. ఇప్పుడు మా మ్యారేజ్ 2012 అయిందండి. ఓకే, సో నియర్ టు 13 years. ఓకే, సో మనిషికి లైఫ్ 4 years అంటారు కదా. అవును, జైల్లో గారు ఎక్కడ సరే. సో నాకు 14 వస్తుంది కదా, అప్పుడు 6 నుంచి విముక్తి అవుతారు కదా, అప్పుడు మారుతాను.
ఓకే, ఇంకో 2 సంవత్సరాలు మారరు. 1 year అయిపోయింది 1 year 1 year. 13 రన్నింగ్ లో ఉంది కదండి. ఓకే 14 లైఫ్ అయిపోతుంది మనకి. అవును. ఒక శిక్ష ఓకే 14 years జైలు శిక్ష అన్నట్టు. అనుభవించి బయటకు వస్తా కదా, ఆ. అప్పటి నుంచి మనం తెలుసు కదా మనకు మార్పు రావాలి, అప్పుడు మారుతాంలేండి. ఓకే, మార్పు చెందేవాడు మనిషి అన్నట్టు అప్పుడు మారుతారంట. 14 సరే, టోటల్ గా మారడమే కావాలి. ఓకే, ఇద్దరు బంగారమే అని తెలిసింది కాబట్టి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇట్లా అడగండి. వీడి చెప్పాలి ఫస్ట్. యా, ఇప్పుడు అమ్మ నాన్నలు ఏం మార్చుకోవాలి అంటే మీ విషయాల్లో? మా విషయాలు ఏమీ లేవు. ఏమీ లేవా? నువ్వు బంగారం, గోల్డ్. చెప్పు నాన్న. ఏమీ లేవు. ఏమి లేవు. సూపర్, బో అడిబో. తనడు స్మార్ట్. తను స్మార్ట్ గా చెప్తాడు. స్మార్ట్ గా చెప్పు ఆన్సర్. ఓకే, ఇప్పుడు మమ్మీ డాడీ ఏం మార్చుకోవాలి? మమ్మీ కోపం మార్చుకోవాలి, తగ్గించుకోవాలి. నెక్స్ట్ డాడీలో ఏం లేదు. ఏం లేదా? చూడు అన్నీ ఇక్కడ విలన్ చేస్తున్నారు వీళ్ళు. కాదు, జై హింద్ అని. ఓకే, ఇద్దరిలో ఎవరంటే ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం. సూపర్, చూసారు కదా, అసలు అదిరింది ఆన్సర్స్ అయితే మాత్రం. ఈ మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, నాకు ఒక అవార్డు ఇప్పించాలి. ఎందుకు? భరించేవాడే భర్తనే, ఆ అవార్డు నాకే రావాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఇంకొక సంవత్సరం ఉంది కదా. నా లాంటి వాళ్ళు దొరకడం నీ అదృష్టం. అది మామూలుగా అన్న మీరు మనిషిని చూస్తే చెప్తారు కదా. ఇప్పుడు నాలో అంటే మామూలుగా నేను అంత ఇది కాదు కదా, మీకు అర్థం అవుతుంది కదా. అవునవును. చూడు ఎలా అంటున్నాడు. ఇప్పుడు పిల్లి మొగుడు పిల్లల మధ్యలో దూరొద్దంటారు, అందుకని నేను దూరట్లేదు. హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి. గోవాలో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అంతే మాత్రం. ఇలా ఎవరైనా అడిగారు అనుకోండి, ఇన్వాల్వ్ కావద్దు. నేను మిస్ అవుతున్నా. బాయ్, జంప్.